అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామలారత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః రామం రామానుజం సీతాం భరతం భరతానుజం సుగ్రీవం వాయుసూనుం చ ప్రణమామి పునః పునః దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రమవైభవస్ఫూర్తిః దారిత దశముఖ కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభూ శౌరీ రామచంద్ర ప్రభూ పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండిపై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్రపంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామీ రామచంద్ర ప్రభూ స్వామీ రామచంద్ర ప్రభూ మంగళ రూప అయ్య హరిమర్కట మర్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుధరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగకరాంబుజాత నవతో యదమూర్తి త్రిపంచనేత్ర సర్పాంగద కంఠహార
కరుణాంబుధి నన్ కృపజూడు మారుతి నన్ కృపజూడు మారుతి. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీ హనుమతే ఆంజనేయాయ నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమత్ సీతారామాంజనేయమయమైన ఈ సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈ రోజు నుంచి మనం హనుమాన్ చాలీసా ఆంజనేయ వైభవం అనే అంశం గురించి చెప్పుకుంటున్నాం. ఈ శీర్షిక వింటేనే మనకు స్పష్టమవుతున్నది. హనుమాన్ చాలీసాను ఆధారం చేసుకుని ఆంజనేయుని యొక్క వైభవాన్ని మనం ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. ఇక్కడ హనుమాన్ చాలీసా అంటే తెలియని వారు భారతదేశంలో లేరు. ఇప్పుడు పసిపిల్లలు మొదలుకొని పండు ముదుసలుల వరకు కూడా హనుమాన్ చాలీసా ఇంచుమించు అందరికీ నోటికి వచ్చు. హిందూ అన్నటువంటి వారికి మీరు ఆశ్చర్యపోతారు, హిందువు కాని వారికి కూడా హనుమాన్ చాలీసా వచ్చు. చాలా మందికి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నటువంటి హైందవేతరులు కూడా చాలా మంది ఉన్నారు. హనుమాన్ చాలీసాలో ఉన్న మంత్ర రహస్యాలు ఏమిటో అంత ప్రసిద్ధి చెందిపోయింది భారతదేశం అంతా కూడా హనుమాన్ చాలీసా. పైగా రచించింది ఎవరో మీ అందరికీ తెలుసు, గోస్వామి తులసీదాస్ మహాత్ముడు. హనుమాన్ చాలీసాల ప్రత్యక్షరం ఆయన అద్భుతమైన మంత్రశక్తిని నిక్షిప్తం చేసుకున్నారు. పైగా దీంతో పాటు ఆయన ఇంకా అనేక గ్రంథాలు రచించాడు. పైగా ఊహించి రాయడం వేరు, ధ్యానించి రాయడం వేరు, దర్శించి రాయడం వేరు. దర్శించి అనుభవించి రాసేటప్పుడు ఆ వ్రాతల్లో మంత్రాలు ఉంటాయి. అలాగే దర్శించి అనుభవించి రచించారు గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసాని. ఆంజనేయ స్వామి దర్శనాన్ని ఆయన పొందాడు, ఆ అనుభూతిని ఇందులో నిక్షిప్తం చేశారు. వాటిని మనం హనుమ కృపతో ఆవిష్కరించుకోబోతున్నాం. పైగా ఆంజనేయుడంటే ఆసక్తి లేనిది ఎవరికండి? హనుమంతుడంటే అందరికీ ఉత్సాహం. అసలు హనుమంతుడు వస్తే రామాయణంలో ఉత్సాహం వచ్చింది. అదే ఆంజనేయ స్వామి వారు రామాయణానికి ఉత్సాహాన్ని తెచ్చారు, రాముడికి ఉత్సాహాన్ని ఇచ్చారు. అదే ఆంజనేయుని యొక్క గొప్పతనం. అందుకే ఎవరికైనా ఉత్సాహం సన్నగిల్లినా, నీరసం వచ్చినా, బలం తగ్గినా, బుద్ధి తప్పినా ఒక్కసారి హనుమంతుడిని స్మరిస్తే చాలు పుంజుకుంటుంది ఉత్సాహం, బలం. అవునా లేదా? బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్ అని శాస్త్రం చెప్తున్నటువంటి మహావాక్యం. అలాంటి ఆంజనేయ స్వామి వారి గురించి భారతదేశంలో ఎన్ని ఆలయాలు ఉన్నాయో మొన్న గణాంక వివరాలు అంటే స్టాటిస్టిక్స్ ప్రకారంగా లెక్క కడితే భారతదేశంలో ఎక్కువ ఆలయాలు ఎవరికున్నాయి అంటే ఆంజనేయ స్వామి వారికి తెలియదు. ఇక్కడ అదే ఆంజనేయ స్వామి వారికి ఉన్న ఆలయాలు ఎవరికీ లేవుట. చిన్న చిన్న మూర్తుల నుంచి మహామహామూర్తుల వరకు ఆంజనేయ స్వామి వారి ఆలయాలు ఉన్నాయి. కూర్చున్న హనుమంతుడు, దండం పెట్టే హనుమంతుడు, పర్వతం పట్టుకున్న హనుమంతుడు, అభయమిచ్చే హనుమంతుడు, గద ఎత్తిన హనుమంతుడు, రకరకాల ఆంజనేయ స్వామి వార్లు మనకు దర్శనమిస్తూ ఉంటారు. పైగా అందరికీ అంత ఆదరపాత్రమైనటువంటి ఆంజనేయ స్వామి గురించి ఉన్న విశేషాలు మనం చూస్తూ ఉంటే ఆంజనేయ స్వామి వారికి సింధూర పూతంటే ఇష్టం. శనివారం నాడు ఆరాధన చాలా మంచిది, ఆకుతో పూజించితే చాలా ఇష్టం. ఇలాంటి మాటలన్నీ మనం చెప్తూ ఉంటాం. పైగా పంచముఖాలతో ఉంటాడు ఆంజనేయ స్వామి వారు, శివాంశ సంభూతుడు. ఈ విషయములన్నీ చాలామందికి తెలిసిన విషయములే. రామాయణంలో మాత్రం మనకి హనుమంతుడు రామదూతగా కనబడతాడు, ఇతరత్ర అద్భుతాలు చూపిస్తాడు. కానీ పంచముఖాంజనేయుడు కానీ, తమలపాకుల పూజలు కానీ, ఈ సింధూర పూతలు కానీ అక్కడ కనబడవు. కాబట్టి
ఈ హనుమంతుడు ఎవరు, ఆ హనుమంతుడు ఎవరని చాలా మందికి సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. కొందరు సాహితీవేత్తలు, పండితులు రామాయణం మాత్రమే చదివంటారు ఏంటంటే ఈ విషయం వేరు, ఆ విషయం వేరు అని చెప్తూ ఉంటారు. కానీ వాల్మీకి రామాయణంలో హనుమన్ మంత్రమూర్తుల్ని రహస్యంగా పెట్టాడు. ఎందుకంటే కావ్యంలా రాశారు గనక మంత్రాలు అందులో లోపల దాగి ఉంటాయి, బయటకు హనుమంతుడి రూపం కనబడుతూ ఉంటుంది. బయటకు ఒక్క హనుమంతుడు కనబడుతూ ఉంటాడు రామాయణంలో మనకి. ఆ ఒక్క హనుమంతుడే తిరుగుతూ మహాఘనఘన కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఒక్క హనుమంతుడిలోనే పంచముఖాంజనేయుడు, ఆపదుద్ధారక హనుమంతుడు, సంకటమోచనాంజనేయుడు, వీరాంజనేయుడు, ఉగ్రాంజనేయుడు, అభయాంజనేయుడు, ఆనందాంజనేయుడు, ఇలాంటి రకరకాల రూపాలు కనబడతాయి. ప్రతాపాంజనేయ, ప్రసన్నాంజనేయ ఇత్యాది రూపాలన్నీ కూడా ఒక్క హనుమంతుడు ఇన్ని చూపిస్తాడు వాల్మీకి. అయితే చూసే ఓపిక, భక్తి ఉండాలి మనకి. ఈ హనుమంతుడిని ఎలా ఆరాధించాలని చెప్పడానికి ఉపాసనా శాస్త్రాలు, మంత్రశాస్త్రాలు మరికొన్ని ఉన్నాయి. అవి ఇవి కలబోసుకుంటూ హనుమంతుడి యొక్క సంపూర్ణమైన వైభవాన్ని ఋషులు మనకి ఎలా ఇచ్చారు, వాళ్ళు ఎలా దర్శించారనే దాన్ని మనం ఇక్కడి నుంచి మొత్తం అన్ని రోజులు చెప్పుకోబోతూ ఉన్నాం. ఇదొక యోగమని నేను అనుకుంటూ ఉన్నా. నాకు హనుమంతుడు అందించిన అదృష్టంగా నేను భావన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సుందరకాండ ప్రవచనాలు చాలా చోట్ల ఎందరో చెప్తూ ఉన్నారు, చెప్పుకునే భాగ్యం నాకు లభించింది. సుందరకాండలో అనేక కోణాలు చెప్పగా మీరు కూడా విన్నారు. ఒకప్పుడు ఇదే వేదికపై రామాయణం మనం మొత్తం సమగ్రంగా చెప్పుకున్నాం. అనేక విశేషాలు అప్పుడు అనుభవానికి వచ్చాయి. అప్పుడు సుందరకాండ మనం చెప్పుకున్నాం. హనుమంతుడంటే సుందరకాండ చెప్పుకోకుండా ఊరుకుంటామా? ఇప్పుడు మాత్రం రాకుండా ఊరుకుంటుందా? ఇప్పుడు కూడా వస్తుంది సుందరకాండ. అయితే ఈ సుందరకాండ పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇప్పటికీ పొందుతున్నారు. ఎందువల్ల అంటే సుందరకాండలో ఉన్న హనుమ యొక్క ప్రభావం చేతనే కదా. ఎవరికైనా సరే సుందరకాండ అంటే హనుమంతుడే గుర్తొస్తాడు. సుందరకాండ పారాయణ చేసి ఇప్పటికీ అద్భుతమైన ఫలితాలు పొందుతున్నాం అంటే సుందరకాండలో హనుమంతుడు ఎంత అద్భుతమైన దైవంగా మనకు దర్శనమిస్తున్నాడో అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే ఇక్కడ. ఆ సుందరకాండలో ఎన్ని రకాల హనుమంతులు ఉన్నారో కూడా తెలుసుకోవడానికి హనుమాన్ చాలీసా మనకి ఆధారమవుతున్నది. అంటే హనుమాన్ చాలీసాను ఆధారం చేసుకుని మన సుందరకాండ, రామాయణం, ఇంకా ఇతర పురాణాలు, మంత్రశాస్త్రాలు అన్ని కలయ తిరిగి హనుమంతుడి రూపాలన్నీ తెచ్చుకుంటున్నాం. మరి ఇన్ని రకాల ఆంజనేయుల్ని చూడాలంటే ఎంత అదృష్టం ఉండాలి. అదృష్టవంతులు మాత్రమే వినగలరు, అదృష్టవంతులు మాత్రమే కనగలరు. అలాంటి భాగ్యశాలురైనటువంటి హనుమద్భక్తులందరికీ ముందు నేను నమస్కారం చేసుకుంటూ ఉన్నా. ముఖ్యంగా రాముడి గురించి చెప్తే హనుమంతుడికి మహదానందంట. మరి హనుమంతుడి గురించి చెప్తే ఎవరికి ఆనందం అంటే రాముడికి మహదానందంట. ఇది చాలా బాగున్నది. అందుకే హనుమంతుడి గురించి చెప్తూ మనం రాముడి గురించి కూడా చెప్పుకుంటే ఇద్దరికీ ఆనందం కలిగించిన వాళ్ళం అవుతాం. హనుమత్ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ రామచంద్రమూర్తి తన పరివారంతో సహా ఉండి ఆనందంగా వింటూ ఉంటాడు. మనం అనుకుంటాం రామ సంకీర్తన జరిగే చోట హనుమంతుడు ఉంటాడని. కానీ హనుమత్ సంకీర్తన జరిగే చోట సమస్త దేవతా సహితుడైన సీతారామచంద్రమూర్తి ఉంటారు. కనుకనే ఈ రోజు నుంచి వేదిక సీతారామచంద్ర మయమై పట్టాభిరామునితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వైనమిది. అలాంటి ఆంజనేయుని యొక్క వైభవాన్ని హనుమాన్ చాలీసా ఆధారంగా మనం గ్రహించుతూ హనుమత్ కృప పొందడానికి మార్గాలు కూడా ఈ ప్రవచనాల్లో మనం గ్రహించుదాం. ముందుగా నేను ఈరోజు హనుమాన్ చాలీసాని చదువుతాను. నాతో పాటు మీరు గొంతు కలపవచ్చు, పారాయణ చేయాలి. రోజు కూడా ప్రవచన ప్రారంభంలో హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర పుస్తకాలు ఉండి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి, ఒకవేళ లేకపోతే రేపు తెచ్చుకోండి. హనుమాన్ చాలీసా హిందీలో రచించారు, కానీ హిందీ తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా అందులో పదాలకు అర్థాలు అన్నీ తెలియడం కష్టం. ఎందుకంటే హనుమాన్ చాలీసా రాసిన భాష అవధీ హిందీ భాష. అవధి అనేటువంటి భాషలో రచించారు ఆయన. అవధి అంటే అయోధ్యకు సంబంధించిన భాష అనొక వ్యవహారం ఉన్నది. అవధూతల భాష అని కొందరు చెప్తారు ఇక్కడ. అంటే ఇది యోగ భాష, ఇందులో వాడబడిందంతా యోగ భాష. లేకపోతే పసిపిల్లలు కూడా ఇది చదివి అద్భుత ఫలితాలు పొందుతున్నారు అంటే ఇందులో ఏ శక్తి ఉందో. అందుకు అవధి భాష. దీని ఉచ్చారణ ఇప్పుడు మనం చేస్తున్నంత పద్ధతిగా కాదు. దీనికి అసలైన పాఠం ఒకటి ఉన్నది. ఆ అసలైన పాఠం ఏంటో పట్టుకుని వచ్చి దాన్ని ఇక్కడ పఠిస్తూ ప్రతిరోజు హనుమాన్ చాలీసా చెప్పేటప్పుడు ప్రతి శబ్దము, దాని యొక్క స్పష్టమైన ఉచ్చారణ, దాని అర్థము ఇవి తెలుసుకుంటూ మనం హనుమాన్ చాలీసాను మొత్తం చెప్పుకుంటున్నాం. అయితే హనుమాన్ చాలీసాపై ప్రవచనం చెప్పడం అనే భాగ్యం ఆ రామచంద్రమూర్తి నాకు అనుగ్రహింపజేసినందుకు నేను ధన్యుడిని భావన చేస్తున్నాను. పైగా భీమవరంలో రావడం ఒక అవకాశం. ఎందుకంటే చాలా కాలం క్రితం కృష్ణా జిల్లా ప్రాంతంలో ఒక పెద్ద ఊరివారు పరాశర సంహిత మొదలైన గ్రంథాల ఆధారంగా హనుమంతుడి గురించి కొన్ని రోజులు మీరు మాకు చెప్పాలి అంటే చూద్దామని దాటవేయడం జరిగింది. కానీ భీమవరంలో ఈ 11 రోజులు మహాభారతం చెప్దామనుకుంటే ఎందుకో ఒక స్ఫురణ హనుమంతుడి గురించి చెప్తానన్నాం. ఎందుకంటే మహాభారతంలో కొన్ని ఘట్టాలు ద్వారకలో విన్నటువంటి మన భీమవరం శ్రోతలే
ఇక్కడ భీమవరం వాళ్ళందరికీ వినిపించాలని 12 రోజులు దానికోసం అనుకున్నాం. కానీ హఠాత్తుగా మార్పు చెంది హనుమంతుడు వచ్చి కూర్చున్నాడు ఇక్కడికి. కాబట్టి ఇదంతా ఆ హనుమంతుని యొక్క సంకల్పం, హనుమంతుని హృదయంలో ఉన్న రాముని హృదయంలో ఉన్న సంకల్పం ఇది. అందుకే రామ సంకల్పంగా భావన చేస్తూ ముఖ్యంగా మొట్టమొదటిగా హనుమాన్ చాలీసా అందరం చదువుకుందాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకురు సుధారి బరనవు రఘుబర బిమల జస్ జోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికే సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మొహి హరహు కలేశ బికార్ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ జయ కపీసతి లోక ఉజాగర్ రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన భరణ బిరాజ సుభేస కానన కుండల కుంచిత కేస హాథ భజ్ర ఔధ్వజాభిరాజై కాంధే ముంజజనే ఉసాజై శంకర సువర్ణ కేసరీ నందన తేజ ప్రతాప మహాజగబందన విద్యావాను గునీయతి చాతుర రామ కాజ కరిభేకో ఆతుర ప్రభు చరిత్ర సునిభేకో రసియా రామ లషన్ సీతామన బసియా సూక్ష్మ రూపధరి సియహి దిఖావా బికట రూపధరి లంక జరావా భీమ రూపధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సవారే लाय सजीवन लखन जियाये श्री रघुबीर हर्षि उरलाये रघुपति किन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समभाई सहस बदन तुम्हरो जस गावई अस कहि श्रीपति कंठ लगावई सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा जम कुबेर दिगपाल जहाते कवि को बिद कहि सके कहाते तुम उपकार सुग्रीव ही किन्हा राम मिलाय राजपद दिन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्र जो जन पर भानु लील्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जलधि लांग गय अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे तेते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लही तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज संहारो आपै तीनों लोक अंकते कंपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट ते हनुमान छुड़ावै मन क्रम बचन ध्यान जोलावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अमित जीवन फल पावै चारो जुग परताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावै जन्म जन्म के दुख बिसरावै अंत काल रघुबर पुर जाई जहा जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमुरई हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करह गुरुदेव किनाई जो सतबार पाठ कर कोई छूट बंदी महासुख होई जो यह पढ़ई हनुमान चालीसा हो य सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरिचेरा की जयनाथ हृदय महडेरा पवन तनय संकट हरना मंगल मूर्ति रूप राम लशन सीता सहित हृदय बसख सुरभूप श्री पवन सुत हनुमान की श्री पवन सुत हनुमान की श्री पवन सुत हनुमान की श्री रामचंद्र परब्रह्म की श्री रामचंद्र परब्रह्म की श्री रामचंद्र परब्रह्म की श्री राम भक्त हनुमान की श्री राम भक्त हनुमान की श्री राम भक्त हनुमान की जय హనుమాన్ చాలీసాలకు ప్రవేశించే ముందు ఇది రచించిన మహానుభావుడి యొక్క చరిత్ర, ఈ రచించిన దాని నేపథ్యం కూడా ఒక్కసారి చెప్పుకుందాం. రచించిన వారు గోస్వామి తులసీదాస్. ఇతను సామాన్యుడు కాడు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. కాశీలో నివసించి కాశీ విశ్వేశ్వరుని ఆజ్ఞ మేరకు రామచరిత్రను రచించి కాశీలోనే గానం చేసి
కాశీలోనే మోక్షం పొందినటువంటి మహానుభావుడు. కాశ్యాంతు మరణాన్ముక్తి అని అంటారు కదా, కాశీలోనే వీరు మరణించారు. ఇప్పటికీ కాశీలో కేదారస్వామి ఆలయానికి సమీపంలో అసీఘాట్ అనే ప్రాంతంలో తులసీదాస్ యొక్క దివ్య సమాధి ఉన్నది. తులసీ జంగమస్తరుహు అంటారు మధుసూదన సరస్వతి. తులసీదాసు కాశీలో ఎలా తిరిగారంటే నడుస్తున్న తులసి చెట్టు అన్నారండి తులసీదాసు. నడుస్తున్న తులసి చెట్టు. తులసి చెట్టు అత్యంత పవిత్రమైనది. మరి తులసీదాసు గారు నడుస్తున్న తులసి చెట్టు అంటే అంత పవిత్రమూర్తి ఆయన. కాశీలో ఆయన అలా నడయాడి తరించిపోయారు. ఆయన హనుమంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా పొందినవారు. ఈ హనుమంతుడు ఎవరయ్యా అంటే ఆ విశ్వనాథుడి యొక్క స్వరూపమైన. అందుకే విశ్వనాథుడి అనుగ్రహం ఆయనకి హనుమత్ స్వరూపముగానే లభించింది. ఆయన అనుగ్రహం వల్ల రామానుగ్రహం, రామసాక్షాత్కారం కలిగింది ఇక్కడ. అయితే హనుమద్భక్తుడు తులసీదాసు, ఆ హనుమంతుడు రామానుగ్రహం కలిగించారు ఇక్కడ. ఇది మనం గ్రహించవలసిన ప్రధాన అంశం. తులసీదాస్ చరిత్ర భాగవతోత్తముడు గనక ఆయన చరిత్రే మనల్ని పవిత్రం చేస్తుంది ఇక్కడ. తులసీదాసు అవతార పురుషుడు అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. అయితే విశ్వసించేవారు విశ్వసిస్తారు, అది వేరే విషయం. భరద్వాజ సంహిత అని ఒక శాస్త్ర గ్రంథం ఉన్నది, మంత్రశాస్త్ర గ్రంథం. అందులో తులసీదాసు ఎవరు అవతారమో చెప్పారు అక్కడ. అది వాల్మీకి యొక్క మరొక అవతారం తులసీదాస్. ఇది ఎలా జరిగినది ఏంటో కథ చెప్తారు. వాల్మీకి రామాయణం రచించారు. రాముని యొక్క జీవనకాలంలోనే అది రచించడం జరిగినది. దాన్ని లవకుశులు గానం చేశారు. పైగా సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉన్నది. ఆ సమయంలో ఒకప్పుడు లక్ష్మణస్వామి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళేట. ఆ వెళ్ళినప్పుడు లక్ష్మణుడు గాని శత్రుఘ్నుడు కూడా ఒక సమయంలో వెళ్ళాడు. కానీ వాళ్ళు నేరుగా సీతమ్మని దర్శించలేదు. వారికి తెలిసింది విషయం అంతే. ఎందుకంటే నియమాల ప్రకారంగా వాళ్ళు కూడా దర్శనం చేయలేదు. కుశల వార్త విని వద్దామనే వెళ్ళారు అక్కడికి. ఆ సమయంలో వాల్మీకి తన రామాయణ గానాన్ని లక్ష్మణస్వామికి వినిపించారట. లక్ష్మణుడు అంతా విని చాలా బాగున్నది, రామచంద్రమూర్తి అయితే మాయామానుషం అంటే మనుష్యుల్లా కనబడుతున్నాడే గాని నారాయణుడే. ఆయన అలా ప్రవర్తించాడు కనుకనే మీరు రామాయణాన్ని రాముణ్ణి మానవుడుగానే చూపిస్తూ రచించారు. ఆయన ఎంత నటించాడో మీరంత నటించారు అన్నాడు వాల్మీకితో. రాముడు విష్ణువై కూడా నరుని వలె ప్రవర్తించాడు గనక ఒక నరుని వలె నరుని ఆదర్శమూర్తిగా చూపిస్తూ లోపల విష్ణుత్వాన్ని ధ్వనింపజేశాడు వాల్మీకి. అది మనం రామాయణం చెప్పినప్పుడే చెప్పుకున్నాం. బయటకు నారాయణులా నరుళ్లా కనబడుతున్నా లోపల నారాయణుడే రామచంద్రమూర్తి. అందుకు బయటికి నరుడు, లోపల నారాయణుడు. అది రామావతార ప్రత్యేకత. నరుణ్ణి నారాయణ్ణి ఇద్దరినీ బయటకు చూపిస్తే కృష్ణావతారం అవుతుంది. నారాయణత్వం లోపల దాచిపెట్టుకుని నరత్వాన్ని చూపిస్తే రామావతారం అవుతుంది. ఎందుకంటే నరునిగానే రావణాసురుని సంహరింపజేయాలి గనక నరునిగానే ప్రవర్తించాడు రామచంద్రమూర్తి. అందుకే మీరు నరుని వలే రాశారు. పై కావ్య సంప్రదాయంలో మంత్రాలు గాని మంత్ర రహస్యాలు గాని బయటికి చూపించకుండా లోపల పెడతారండి. ఇది అందరూ తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం. అదే రామాయణం అంతా మంత్రశాస్త్రమే, కానీ బయటికి కావ్యం, లోపల మంత్రం. రామతారక మంత్రం రామాయణంలో ఎక్కడా కూడా రామనామం తారక మంత్రం అని చెప్పబడలేదు, కానీ లోపల మాత్రం తారక మంత్రమే ఉన్నది. అంత రహస్యంగా పెట్టాడు. అది దానికి ఉన్న ప్రత్యేకత. అలాగా రామ తారక మంత్రాన్ని మీరు లోపల దాచిపెట్టారు. ఆ రాముడు తారకస్వరూపుడని, సాక్షాత్ పరబ్రహ్మమని చెప్పడం కోసం మీరు మరొక గ్రంథం రచించాలి. ఈ రామాయణమే కాకుండా మరొకడు కూడా రచించాలి అన్నట్ట. అప్పుడు వాల్మీకి ధ్యానం చేసి అయితే మళ్ళీ మరొక రూపంలో నేను వస్తాను అన్నట్ట. ఆ రూపమే తులసీదాసు అని భరద్వాజ సంహిత చెప్తున్నటువంటి విషయం. అయితే ఇందులో ఇది నిజమా కాదా అనే ప్రశ్న మనకు అనవసరం. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాల్మీకి ఎటువంటి వాడో తులసీదాసు అటువంటి వాడు. అందుకే భారతదేశం మొత్తం మీద వాల్మీకి రామాయణం తర్వాతి స్థానం మనం తులసీ రామాయణానికి ఇస్తూ ఉన్నాం. మన వైపు వాల్మీకి రామాయణం చదువుతున్నా ఉత్తరాది అంతా కూడా తులసీ రామాయణమే పారాయణ చేస్తారు. రామచరిత మానసాన్ని అందరూ పారాయణ చేస్తారు, పారాయణ ఫలితాల్ని పొందుతూ ఉంటారు. అక్కడ భక్తులందరికీ రామచరిత మానసు ఇంచుమించు కంఠోపాఠం. మహామహా పండితులు మొదలుకుని పామరుల వరకు రామచరిత మానసాన్ని పారాయణ చేస్తూ ఉంటారు. ఈ రామచరిత మానసం ఎవరి అనుగ్రహం వల్ల రాసేవయ్యా అంటే పార్వతీ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల వారి ఆనత మేరకు రాయగలిగాను అంటారు. భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం. ఇది తులసీదాస్ రచించినటువంటి శ్లోకం. ఇది భవానీ శంకరులకు నమస్కారం చేస్తున్నాను. తులసీదాస్ ఎంత గొప్ప కవి అంటే అవధి భాషలో రామచరిత మానసం రచించాడు రామాయణాన్ని. అందులో సంస్కృత శ్లోకాలు అక్కడక్కడ పెడుతూ ఉంటారు మహానుభావుడు. ధ్యాన శ్లోకాల్లోని స్తోత్ర శ్లోకాలు చాలా రచించారు. అందులో ఆయన అంటున్న మాట ఇది, భవానీ శంకరులు
శ్రద్ధా విశ్వాస స్వరూపాలట. శ్రద్ధా విశ్వాసమే భవానీ శంకరులు అన్నారు ఇక్కడ. యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం. వారు గాని లేకపోతే సిద్ధులైనా సరే తమ హృదయంలో పరమాత్మను చూడలేరు అన్నారు ఇక్కడ. అంత చక్కటి మాట చూడండి. హృదయంలో పరమాత్మను చూడాలంటే వాళ్ళిద్దరూ ఉండాలట. వాళ్ళిద్దరు ఎవరు? శ్రద్ధా విశ్వాసములు అన్నారు. శ్రద్ధా విశ్వాసాలు లేని వారికి వారి హృదయంలో ఉన్న భగవంతుడు దొరకడు. ఇది మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్పిందే కదా, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అందుకు శ్రద్ధ ఉన్నవాడికి భగవంతుడు హృదయంలో కనబడతాడు. శ్రద్ధా విశ్వాసములని 2 మాట చెప్పారు. శ్రద్ధా విశ్వాసములే పార్వతీ పరమేశ్వరులు అన్నారు. అంటే పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం ఉంటేనే హృదయంలో పరమాత్మని మనం దర్శించగలము అనే భావం కూడా చెప్పడం. ఇది చమత్కారండి. మహానుభావుడు తులసీదాస్ ఋషి, ఆయన సామాన్యుడు కాడు. అందుకే శ్రద్ధా విశ్వాసములను మాట వేశాడు. కొంచెం పాండిత్యం తెలిసిన వాళ్ళు శ్రద్ధ వేరు విశ్వాసం వేరు కాదు, రెండు నిజానికి ఒక్కటే. శ్రద్ధ అన్నా విశ్వాసం అన్నా ఒక్కటే. మరి తేడా ఎక్కడొచ్చింది? విశ్వాసం అంటేనే నమ్మకం, ఆయన పరమాత్మ అనే నమ్మకం, దానికే శ్రద్ధ అని పేరు. ఆయన పరమాత్మను నమ్మిన వాడికి భగవంతుడు దొరుకుతాడు, కానీ నమ్మని వాడికి లేడు. కొందరు అంటారు నాకు కనబడితే నమ్ముతానండి అని, కానీ నమ్మితే గాని కనబడ్డాను. ఇది తెలుసుకోండి ఇక్కడ. భగవంతుడు నమ్మితే గాని కనబడ్డా. ఎందుకంటే నీకు కనబడి అటెండెన్స్ వేసుకోవాల్సిన అవసరం భగవంతుడికి లేదు. సాక్షాత్కరింపజేసుకోవాల్సిన అవసరం నీది, సాక్షాత్కరించవలసిన అవసరం ఆయనది కాదు ఇక్కడ. అందుకే నీకు ఉండవలసిన శ్రద్ధ. శ్రద్ధా విశ్వాసం రెండు ఒక్కటే. మరి శ్రద్ధా విశ్వాసం ఎందుకు 2 చెప్పాడు ఆయన? అది ఆయన చమత్కారం. శ్రద్ధా విశ్వాసముల రూపమైన పార్వతీ పరమేశ్వరుల అనడంలో చిత్రం ఏంటంటే పార్వతీ పరమేశ్వరులు కూడా 2 కారు, ఒక్కరే. అది చెప్పడం అనమాట. శ్రద్ధా విశ్వాసాలను 2 అంటున్నాము, పార్వతీ పరమేశ్వరులు 2 అంటున్నాం. 2 ఒక్కటే, పార్వతీ పరమేశ్వరులు ఒక్కరే. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభృతం. పైగా విశ్వనాథుడు ఇది గొప్ప గ్రంథమని తీర్పిచ్చేట. ఆయనకు అంత ఇష్టం రామచరిత మానస్ అంటే. ఎవరికి? విశ్వనాథుడికి. రాముడన్నా రామచరిత మానస్ అన్నా అంత ఇష్టం. అందుకే తులసీదాసుకు ప్రేరణ కలిగించి రామకథ వ్రాయించుకుని ఇప్పటికీ వింటూ ఉంటాడు ఆయన. ఇంత రాసినందుకు శివుడిచ్చినటువంటి కానుక ఏమిటంటే కాశీలో మరణమిచ్చి మోక్షం ఇచ్చాడు మహానుభావుడు. ఇంతకంటే ఇంకేం కావాలండి? విశ్వనాథుని అనుగ్రహం ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటే ఆ విధంగా అనుగ్రహాన్ని పొందాడు ఆయన. పైగా ఇప్పటికీ మీరు పరిశీలిస్తే విశ్వనాథుడికి అర్చన చేసేటప్పుడు బిల్వదళాలు శుభ్రం చేసి, బిల్వదళాలు పూజించేటప్పుడు కూడా మనం 1,00,000 పత్రి ఇవి తెచ్చి అలా పడేస్తూ ఉంటాడు స్వామి మీద. అలా 1,00,000 పత్రులు పడేసే కంటే శుభ్రం చేసుకు ఒక్క పత్రి ఇవ్వడం చాలా మంచిదండి. భక్తితో శుభ్రం చేసుకుని అచ్ఛిద్రై కోమలై శుభై చదువుతారు, కానీ దానికి ఎన్ని ఛిద్రాలు ఉన్నాయో వాళ్ళకి తెలియదు. అక్కడ ఒక్క బిల్వదళాన్ని అలా శుభ్రం చేసుకుని దానిపై సింధూరంతో రామ అని రాసి అవి విశ్వనాథుడికి అంత జాగ్రత్తగా పూజ చేస్తారో తెలుసా? ఎప్పుడైనా సప్తర్షి పూజ జరిగేటప్పుడు చూడండి, విశ్వనాథుడికి కాశీలో అంత చక్కగా పూజ చేస్తారు. ఆ రామ అని సింధూరంతో బిల్వదళం మీద రాసి తగిలితే ఉంటే ఆ విశ్వనాథుడికి ఆ రామనామం తగులుతుంటే అంత ఆనందిస్తూ ఉంటాడండి. అసలు పురాణంలో చెప్తారు, రామ అనే మాట శివుడికి ఎంత ప్రీతయ్యా అంటే ఎవరైనా రా అంటే మా అంటాడేమో అని చెవి ఇలా ఒగ్గుతట. వాడు కర్మకాలే రాయి రాక్షస అంటే ఛీ అంటే రా అంటే చాలా చెవిలో ఒగ్గుతాడైనా. ఆయనకు అంత ఇష్టం. అని రామతారక మంత్రానికి ఎవరయ్యా గురువు అంటే శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలని. అది మరి అటువంటి స్వామి అక్కడ విశ్వనాథుడు. ఆయన ప్రేరణ కలిగించి రాయించుకున్నాడు. అందుకే ఈయన వారినే సాక్షిగా చూపిస్తాడు. మీకు హనుమాన్ చాలీసాలో ఫలశ్రుతి చూడండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా సరే ఫలశ్రుతులు చాలా బాగుంటాయి స్తోత్రం కట్టి. ఎందుకంటే ఫలశ్రుతి వినగానే భలే ఉత్సాహం పుడుతుంది. ఫలశ్రుతి ఒక్కసారి చూడండి. జోయహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సఖీ గౌరీశ. ఎంత గొప్పగా చెప్పాడు. ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళకి తప్పకుండా కార్యసిద్ధి లభిస్తుంది. నువ్వెవడవయ్యా చెప్పడానికి? సాఖీ గౌరీశ. గౌరీ ఈశ్వరు సాక్షి అన్నాడు ఇక్కడ. పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా చెప్తున్నాను, హనుమాన్ చాలీసా చదివిన వాళ్ళకి సిద్ధి లభిస్తుంది అన్నాడు ఇక్కడ. తులసీదాస్ ఆ మాట అన్నాడు అంటే ఇంకా పార్వతీ పరమేశ్వరుల పని ఏమిటి అంటే ఎవరు హనుమాన్ చాలీసా చదివితే వాళ్ళకి సిద్ధి ఇవ్వడమే వాళ్ళ పని. అది వాళ్ళకి అప్పచెప్పేశాడు బాధ్యత. జోయహ పడే. అంతేకాదు జో శతబార పాఠకరు కోయి చూటహి బంది మహాసుఖ కోయి ప్రకారం చెప్తున్నాడు. మీరు కానీ 100 మార్లు చదివేరా ఎలాంటి అసాధ్యమైన సాధ్యమైపోతుంది అని వివరించారు. మరి హనుమాన్ చాలీసాకి అంత ఫలశ్రుతి కూడా గౌరీశ పార్వతీ పరమేశ్వరుల్ని ఆయన చూపించాడు. అంత ఇష్టం ఆయనకి పార్వతీ పరమేశ్వరులు అంటే. ఎవరికి? తులసీదాస్కి. పైగా తులసీ రామాయణంలోనే అనేక చోట్ల శివునికి కేశవునికి అభేదాన్ని ప్రతిపాదిస్తాడు. అందుకే శివభక్తుడై విష్ణువుని ద్వేషించేవారు, విష్ణు భక్తులై శివుణ్ణి ద్వేషించేవారు నరకాలకు పోతారనే మాటని తులసీదాస్ అనేక చోట్ల
తన యొక్క రామచరిత మానసలో చూపిస్తాడు. తులసీదాస్ జీవితం ఒక పరిపూర్ణమండి, ఇది తెలుసుకోవాల్సింది. సాధారణంగా మనకి వేదం ఏం చెప్తుందంటే పూర్ణాయువు ఎవరికయ్యా ఉంటుంది అంటే 120 ఏళ్ళు పూర్ణాయువుట మానవుడికి. మరి అంతకాలం ఎవడైనా బ్రతుకుతాడా? మహా కష్టం కదండి. కానీ మానవుడు బతుకుతాడు. అందుకే శాస్త్రంలో మాట ఉన్నది, కుక్కకి 14 ఏళ్ళు ఆయువుట, 14 ఏళ్ళు బతుకుతుంది. చిత్రం. అలాగే ప్రతి జంతువుకి ఎన్నేళ్ళు ఆయువు చెప్పారో అన్నేళ్ళు ఆయువు బతుకుతుంది. ఆ శాస్త్రమే మానవుడికి 120 ఏళ్ళు ఆయువు అని చెప్పిందిరే కానీ బతకట్లేదుట. ఎందువల్ల? ఇది పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్న నేను వేయడం కాదు, భారతంలో భీష్ముడితో ధర్మరాజు వేస్తాడు. మరి అవన్నీ చెప్పచ్చు కదండి. అంటే భీమవరం వాసులు నిజమైన ఉత్సాహంతో మరింత నిజాయితీతో ఉంటే అప్పుడు వస్తాయి ఆ విషయాలన్నీ కూడా. ఇప్పుడు చాలదు ఇంకా యోగ్యత దాన్ని వినడానికి. సరే, కానీ ధర్మరాజు భీష్ముడితో అడుగుతాడు, 120 ఏళ్ళు పూర్ణాయువు అన్నారు కదా, మరి అందరూ ఎందుకు అలా బతకట్లేదని అడిగాడు. ఏం చేస్తామయ్యా, మానవుడు పూర్ణాయువుతో బ్రతకాలంటే ఆచారం ఉంటే 120 ఏళ్ళు బ్రతుకుతాడు. ఆచారహీనులు అవ్వడం వల్ల పూర్ణాయువు ఉండట్లేదు అని చెప్పాడు. ఇది విషయం ఇక్కడ. కానీ పూర్ణాయువు ఉండాలంటే సదాచారం ఉండాలి. తులసీదాసు 126 ఏళ్ళు బ్రతికాడండి మహానుభావుడు. ఇక్కడ సామాన్యం కదా, అంత జీవితం మహానుభావుడికి. ఆ జీవితం ఏ విధంగా గడిచింది? ఆయన పుట్టింది 1497వ సంవత్సరంలో పుట్టారు. పైగా యమునా తీరంలో రాజపూర్ అనేటువంటి ఒక ప్రాంతం, అక్కడ పుట్టారు ఆయన. తండ్రి పేరు ఆత్మారాం. పైగా ఈయన చిన్నప్పటి నుంచి ఎందుకోగానే రామనామం అంటే మహా ఇష్టం. సంస్కారాలు ఉంటాయి. ఆయన అసలు పేరు ఎవరు చెప్పరు, తులసి అనే అంటారు. కానీ రాంబోలా అని పిలిచేవారు చిన్నప్పుడే, రాంబోలా అని. అంత రామగానం చేసేవాడు. ఆయనకి సకాలంలో పెద్దలు వివాహం చేశారు అన్ని సంస్కారములతో పాటు. కానీ చిత్రం ఏంటంటే భార్య అంటే ప్రేమ ఉండడం మంచిదే. కానీ ప్రేమలు ఎప్పుడు మంచివి, కానీ మోహాలు అయిపోతే మహాప్రమాదం. మోహం అంటే మరొకటేం కాదు, వాళ్ళ కోసం అవసరమైతే ధర్మాన్నైనా అతిక్రమిస్తామనిపించేటైతే పిచ్చిని మోహం అంటారండి మరొక్కటి. అవి లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఎవరి మీదో మోహం పెట్టుకుని అదే చింత, అదే ధ్యాస, మహా కష్టం. ఈయనకి భార్య మీద అంత ధ్యాసట. ఆమె పేరు రత్నావళి. ఆమె లేకపోతే ఉండలేడు, అంత ప్రేమ. ఆమె వియోగం తట్టుకోలేడు, అలా ఉండేవాడు. ఆమె ఒకసారి పుట్టింటికి వెళ్ళింది, అన్నదమ్ముడు వచ్చి తీసుకువెళ్ళట. ఈయన వియోగం తట్టుకోలేక రాత్రి ఈయన వెళ్ళిపెట్టాడు ఆవిడ దగ్గరికి. ఆవిడకి ఎందుకు చిరాకు పుట్టింది. ఇలాంటి చిరాకుతో అప్పుడప్పుడు ఆవిళ్ళు మందలిస్తూ ఉంటారండి, కానీ ఆయనలకు బుద్ధి రాదు. ఈయనకు వచ్చేసింది బుద్ధి. అదే తేడా, మందలింపు అందరికీ ఉంటుంది. ఆవిడ అంది, ఏమిటో గాని నా కోసం పడుతున్న ఈ తాపత్రయంలో కొద్దిపాట రాముడి కోసం పడితే నువ్వు బాగుపడిపోయేవాడివి కదా అందట. ఇది లోకంలో అంటూ ఉంటారు, ఈ తాపత్రయం భగవంతుని మీద పడితే బాగుండు కదా అని. మనకు బాగుపడే యోగం ఉంటే పరమాత్మ ఎవడి చేత నేను వినిపిస్తాడు. అప్పుడు కూడా యోగం ఉంటే మనం వింటాం, అమలుపరుస్తాం. లేకపోతే అంతే. ఎంతమంది ఇలాంటి వేదికల మీద మనకి భగవంతుడిని ఆశ్రయించండి బాగుపడతారని చెప్పలేదు, మనం ఆశ్రయించామా? కానీ చెప్పడం వాళ్ళు చెప్తారు, కానీ మనం చేస్తామా? యోగం ఉండాలి అందుకోసం. మొత్తానికి ఆవిడ ఆ మాట అన్నదండి, రాముడిని ఆశ్రయించి బాగుపడతామని. ఇంకా అంతే, ఆ క్షణం అదేనండి. ఒక్కొక్కరికి అనేక జన్మల తపస్సులు జీవితంలో కొంత కర్మ అయిపోయిన తర్వాత ఒక్కసారి పైకి లేస్తాయి. మన గజేంద్రుడికి ఎన్నో జన్మల తపస్సు మొసలి పట్టుకోగానే బయటికి లేచింది. ఎవ్వని జనించు అని తొండమెత్తాడు మహానుభావుడు. అలా కొందరికి కొన్ని సమయాల్లో అనేక జన్మల సంస్కారం ఒక్కసారి జాగృతి జరుగుతుంది. వెంటనే మహానుభావుడు అన్ని విడిచిపెట్టి ఇంకా రామచింతనతో ఆయన కోసమే అన్వేషిస్తూ జీవిత పరమార్థం సంపాదించడం, తినడం, సుఖపడడం ఇది కాదు. పరమాత్మని సాక్షాత్కరింపజేసుకోవడమే జీవితానికి పరమార్థం. ఇంకేమిటి పరమార్థం అంటే మరేమీ లేదు. ఆ సాక్షాత్కరింపజేసుకోవడానికి ఇప్పటికే జీవితంలో చాలా ఆయువు అయిపోయింది. ఇంకా మిగిలిన ఆయువులో క్షణం కూడా వ్యర్థం చేయను, ఆ స్వామి కోసమే తపిస్తానని ఆయన ఇంకా క్షేత్రములు తిరుగుతూ ఈశ్వర చింతన చేస్తూ తన అనుష్ఠానం తాను చేసుకుంటూ సంచరిస్తున్నట్ట. అలా 14 సంవత్సరాలు ఆయన క్షేత్రయాత్రలు, తీర్థయాత్రలు చేశాడు. తపించేవాడికి భగవంతుడే గురు రూపంతో వస్తాడన్నట్టుగా ఆయన వద్దకు నరహర్యానంద స్వామి అనే గురువు ఆయనకి లభించాడు. అప్పుడు ఆయన ద్వారా ఆయన దీక్షను స్వీకరించి ఎంతో కాలం ఆయన రామతారక మంత్ర జపపరాయణుడై నిరంతర ఆత్మతత్వ వివేచన చేస్తూ ఉండేటువంటి వాడు. పైగా ఆయన సాధన ఎంత గొప్పదంటే తులసీదాస్ చరిత్రలో అనేక కథలు లీలలుగా ఉంటాయండి. అవే కొన్ని రోజులు చెప్పుకోవచ్చు, అంత అద్భుతం. ఆయన ఒకసారి ఎప్పుడూ రామతారక మంత్ర జపం చేస్తూ చిట్ట చివరికి రామార్పణమస్తు అని జపఫలాన్ని విడిచిపెట్టాలి, అంతే కదా. ఆ విడిచిపెట్టే నీటిని ఒక చెట్టు కింద పోసేవట్ట మహానుభావుడు ఎప్పుడూ కూడా. అలా కొంతకాలం పోసేటప్పటికీ ఆ చెట్టు మించి ఒక బ్రహ్మరాక్షసి దిగెత్తిట.
దిగి స్వామి నమస్కారము ధన్యవాదాలు అన్నది. ఇదేమిటి? చూడ్డానికి తేజస్సుతో ఉందండి, రాక్షసులా లేదా, చెప్పుకుంది కనుక బ్రహ్మరాక్షని తెలుస్తుంది కానీ మహా తేజోమయమైనటువంటి పురుషమూర్తిగా ఉన్నది అది. ఇదం విష్ణు విచక్రమే త్రేధా నిధరే పదం. శ్రద్ధాళువులు మాత్రమే ఉపన్యాసానికి రావాల్సిందిగా ప్రార్థన. విష్ణు ఆ తేజోమయ రూపంతో కనిపించట. నీ అనుగ్రహం వల్ల నా బ్రహ్మరాక్షత్వం పోయింది అన్నట్ట. నేనేం అనుగ్రహించానయ్యా అంటే, నువ్వు రోజు రామమంత్రం చేస్తూ పోసి నీరు ఈ మూలంలో పోసేవాడివి, ఈ చెట్టును నేను ఆశ్రయించుకున్నాను, దాని శక్తి చేత నాలో పాపాలన్నీ పోయి ధన్యుణ్ణైపోయాను. చూసారా ఎంత శక్తో? మనకేం తెలుసు మంత్రశక్తి అంటే? అందుకే మంత్రాన్నైనా భగవత్ కథనైనా జడుల్లా వినద్దు, అక్కడ భగవంతుడు ఉన్నాడని స్పృహతో వినండి. జడత్వం వదిలించుకోండి కనీసం ఇలాంటి కథల ద్వారైనా. ఏమనుకుంటున్నారు? రామమంత్రం అంటే, రామకథ అంటే ఆషామాషివా, కాలక్షేపాల? శ్రద్ధాళువులకు మాత్రమే లభిస్తాడు భగవానుడు. శ్రద్ధ లేకపోతే నాశనమైపోతారన్నాడు కృష్ణుడు, నేననలేదు. అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఆ విధంగా జలధార పోయడం వల్ల బ్రహ్మరాక్షుల అసురత్వం పోయింది. అంటే రామతారక మంత్రం యొక్క శక్తి అలాంటిది. ఇంకా ఇలాంటివన్నీ కూడా భగవంతుడు శ్రద్ధాళువులైన వారికి నిదర్శనంగా చూపిస్తాడండి. ఇంకా తులసీదాసుకు మరింత శ్రద్ధ కలిగిపోయింది. ఎప్పుడు చూస్తానా రాముడిని అనుకునేవాడు. ఆఖరికి ఆయనకు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంతో ఒక ఆయన కనబడ్డట. కనబడి, నువ్వు రాముణ్ణి చూడాలనుకుంటున్నావా? రాముడు నిన్ను చూస్తున్నాడు తెలుసా అన్నట్ట. ఇది కూడా గొప్ప విషయం అండి. మనం అనుకుంటాం మనం జపం చేస్తున్నాం, మనల్ని భగవంతుని ఎప్పుడు చూస్తామని. కానీ తన కోసం సాధన చేసిన వాళ్ళని తాను చూస్తూ ఉంటాడు. కానీ మనం పోల్చుకోలేము. అది ఒకటి వచ్చింది బాధ. మనం పోల్చుకోలేము. అందుకు హనుమంతుడు నిన్ను గమనించుకుంటున్నాడు రాముడు తెలుసా. ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, నిన్ను గమనించుకుంటున్నాడు ఆ రామచంద్రమూర్తి. ఫలానా చోట నువ్వు ఉండు, అక్కడికి వస్తాడు ఆయన. ఆయన ప్రోగ్రాం అంతా వృద్ధ బ్రాహ్మణుడికి తెలుసు అనమాట. ఆ సమయంలో ఆయన నిన్ను అనుగ్రహిస్తాడని. సరే, ఆ చెట్టు కింద కూర్చున్నాడు, రామచంద్రమూర్తి వస్తాడని. ఈయన పైగా రాముడు వస్తే ఆ రాముడికి ఏమి ఇవ్వాలి? ఆ నీలమేఘశ్యామునికి, ఆ దివ్యమంగళ విగ్రహధారి నా దగ్గరకు వచ్చి తులసి అని పలకరిస్తే ఆయనకి నేనేమి ఇవ్వాలి? అన్ని ఊహలోకి వెళ్ళిపోతున్నాడు. ఊహల్లోనే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. రామచంద్రమూర్తికి చందనం ఇస్తాను అనుకున్నాడు ఆయన. అని చందనం అరగదీయడం మొదలుపెట్టేట. చక్కటి చందనం సాన పెట్టుకున్నాడు. పచ్చకర్పూరం, కుంకుమ పువ్వన్నీ వేసి, అష్టగంధములు వేసి అరగదీస్తూ ధ్యానం చేసుకుంటున్నాడు. రామచంద్రమూర్తి వస్తాడు. ఆ నీలమేఘశ్యాముడు నా వద్దకు వస్తాడు, లక్ష్మణ సమేతుడే వస్తాడు, సీతమ్మతో వస్తాడు. వారికి చందన సమర్పణ చేసుకుంటాను. రామచంద్రమూర్తి ఎలా స్వీకరిస్తాడో, నన్ను అలదనిస్తాడో, లేకపోతే ఆయనే తీసుకుని అలదుకుంటాడో, ఇలా ఊహిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపెట్ట. అలా ధ్యానంలో తను మైమరిచాడు. ఆ సమయంలో చిత్రం ఏంటంటే, నిజంగా రామచంద్రమూర్తి వచ్చాడు అక్కడికి. కానీ ఈయన ధ్యానంలో ఉండి వీడికి ఏం తెలియలేదు. ఆ చందనం అంతా తీసి పూసుకుని కొంత చందనాన్ని తులసీదాసుకు పూసి వెళ్ళిపెట్టాయి మహాత్ముడు ఇక్కడ. తర్వాత కళ్ళు తెరిచేటప్పటికల్లా రామచంద్రమూర్తి వచ్చి వెళ్ళిపోయాడు. కానీ తాను దర్శనం అవ్వలేదు. అంత దుఃఖితుడవుతున్నాడు. శరీరానికి చందనం ఉన్నది, రామచంద్రమూర్తి పూశాడు. ఆ భావం చాలు, కానీ ఆయన దర్శించలేదే అని బాధ. ఈ బాధపడుతూ మరొక సమయంలో మళ్ళీ వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు. నువ్వు అప్పుడు నిద్రపోయేవయ్యా అన్నట్టు, లేదే ధ్యానం అన్నట్ట. కొంతమంది ధ్యానం కూడా నిద్రలాగా ఉంటుంది, ఇదేం చేస్తాం. కానీ మైమరచిపోయావు నువ్వు, అందువల్ల వచ్చింది బాధ. ఈసారి ఫలానా చోట. ఇలా 3 మార్లు ఆయన రామచంద్రమూర్తి వచ్చినా పోల్చుకోలేపాడు. ఎందుకంటే కొంత కర్మ ఇక్కడికి పక్వమైంది, మరికొంత పక్వం కావాలి. ఏం చేస్తాం? భగవంతుడు మనల్ని చూడ్డానికి ఒక పుణ్యం ఉండాలి, మనం భగవంతుని చూడ్డానికి మరో పుణ్యం ఉండాలి. అది సాధన వల్ల పాపనాశనం అవుతూ ఉంటే ఇవి లభిస్తుంటాయి. చిట్ట చివరికి ఆ రామచంద్రమూర్తి యొక్క దర్శనం జరిగింది. స్వామి, నేను నిన్ను దర్శించగలిగాను అన్నాడు. నీ దగ్గరకు వచ్చిన వృద్ధ బ్రాహ్మణుడు చెప్పడం వల్ల నీకు కనబడ్డాను అన్నట్ట. ఎవడయ్యా వృద్ధ బ్రాహ్మణుడు? ఇంకెవరయ్యో కాదయ్యా, నా దూతయ్యన ఆంజనేయుడు అని చెప్పాడు ఇక్కడ. అంత గొప్ప మాట. కనుక రామదూత సీతమ్మని అటు రాముని కలిపినవాడే కాదు, భక్తుణ్ణి భగవంతుడితో కలిపేవాడు కూడా. అందుకు హనుమంతుడిని ఆశ్రయించుకుంటే రామానుగ్రహం లభిస్తుంది. ఈ వాక్యం గుర్తుపెట్టుకుని మన హనుమాన్ చాలీసాని జాగ్రత్తగా ప్రతిరోజు పరిశీలించుకోవాలి. ఇలాంటి అనుగ్రహాన్ని పొందాడు. అప్పటి నుంచి ఆయనకి నాకు రాముణ్ణి చూపించిన హనుమ నా దైవమని. అప్పుడు హనుమంతుడు దర్శనమైంది. ఆయనకు పలుమార్లు హనుమత్ దర్శనమైంది. హనుమంతుడు ఆయనకు స్వయంగా కనబడినటువంటి చోటు ఇప్పటికీ కూడా కాశీక్షేత్రంలో ఉన్నది. అది సరిగ్గా దుర్గాకుండమని, దుర్గాదేవి వెలిసిన ఒక మహాతీర్థం ఉంది. ఆ తీర్థానికి సమీపంలో ఉంటుంది, ఇప్పటికీ కూడా ఉన్నది. దానికి సంకటమోచన ఆంజనేయ స్వామి మందిరం అని పేరు ఇప్పటికీ ఉన్నది. ఇది సంకటమోచన హనుమాన్ స్వయంభూ తులసీదాసును అనుగ్రహించాడు. ఆ తర్వాత తులసీదాసు కాశీక్షేత్రంలోని కొన్ని 100 ఆంజనేయ స్వామి ఆలయాలు తులసీదాసే ప్రతిష్ఠించాడు ఇక్కడ.
ఎంత రామభక్తిని ప్రచారం చేశాడో అంత హనుమద్భక్తిని ప్రచారం చేశాడు. అది చిత్రం అదే చిత్రం అండి. రామభక్తులందరూ హనుమద్భక్తులే, హనుమద్భక్తులందరూ రామభక్తులే. దానిలో ఉన్న ప్రత్యేకతది. ఆ తర్వాత ఆంజనేయునిపై ఆయన దివ్యానుభూతితో రచించి ఆ సంకటమోచన హనుమంతుడిపై ఆయన కృతజ్ఞతతో భక్తితో రచించి ప్రచారం చేసి అనుభవాన్ని అందరికీ పంచినటువంటి అద్భుతమైన మంత్ర విశేషమే హనుమాన్ చాలీసా. ఇది ఆ తర్వాత ఆయన రామచరిత మానస్, ఈ హనుమంతుని అనుగ్రహం వల్ల రామచరిత మానస్ రామాయణాన్ని, వాల్మీకి రామాయణం ఎంత గొప్పదో అంత గొప్పగా నిలిచిపోయింది ఇప్పటికీ కూడా. అది రామచరిత మానస్. రామచరిత మానస్కి ఆధారం వ్యాస మహర్షి అందించినటువంటి అధ్యాత్మ రామాయణం. అధ్యాత్మ రామాయణం ఏం చేసిందంటే, వాల్మీకి రామాయణంలో ఆత్మతత్వం లోపల దాగి ఉంటుంది, అధ్యాత్మ రామాయణంలో బయటకు వచ్చేస్తుంది అంతే. అధ్యాత్మ రామాయణం అంతా పరతత్వంగా రామచంద్రమూర్తి మనకు అందిస్తుంది. ఈ రెండింటినీ స్వీకరిస్తూ తులసీదాసు రామచరిత మానస్ని అందించాడు. అందుకే మూల గ్రంథం ప్రధానంగా అధ్యాత్మ రామాయణమైన వాల్మీకి రామాయణం కూడా అంశములు కూడా కలిసి ఉంటాయి దాంట్లో. ఆ తర్వాత ఈయన రచించిన ఇతర గ్రంథముల్లో హనుమాన్ బాహుక్ అని, వినయ పత్రిక అని, బజరంగ్ బాన్ అని, సంకటమోచన స్తోత్రమని, ఇలా రకరకాలున్నాయి. ఇవన్నీ మహిమాన్వితమై. అంటే మీకు హనుమాన్ చాలీసాతో పాటు మరికొన్ని మంత్రాలు కూడా కనబడుతున్నాయి. ఎవరి శ్రద్ధ బట్టి వారు స్వీకరించవచ్చు. ఈయన హనుమాన్ బాహుక్కు చాలా గొప్ప విశేషమైన మంత్రశాస్త్రం. 44 అవధీ భాషలో రచించిన గానాలు ఉంటాయి ఇందులో. ఇవి ఇంకా చిన్న చిన్నవండి. ఏవి చౌపాయి, దోహాలు, హనుమాన్ చాలీసా చిన్నవి. కానీ హనుమాన్ బాహుక్ కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి. కానీ మీరు చదువుతుంటేనే లోపల మహా తేజస్సు, విద్యుత్ ప్రకంపనలు వస్తాయి. అదొకటి, సంకటమోచన హనుమాన్ ఒకటి. ఈ రెండింటికి ఆ శక్తి ఉన్నది. బజరంగ్ బాన్ కూడా ఒక కవచంలా పనిచేస్తుంది. హనుమాన్ బాహుక్ ఇప్పటికీ కూడా సిద్ధి పొందినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. హనుమాన్ బాహుకు ప్రత్యేకత ఏంటంటే, కాశీక్షేత్రంలో భైరవనాథుడు అనుక తంత్రయోగి ఉండేవాడు. అతడు తంత్రసిద్ధుడు. తంత్రసిద్ధుడే ఆ మంత్రముల ద్వారా అద్భుతమైన మహిమలు చూపించేవాడు. కొందరు ఉంటారు మంత్రసిద్ధులు. అయితే మంత్రసిద్ధున్నంత మాత్రాన తత్వము భక్తి లేకపోతే అవి కూడా రాజస విద్యలుగానే ఉండిపోతాయండి. అందుకే సాత్వికంగా జ్ఞానంతో భక్తితో మంత్రాధ్యయనం చేస్తే అది ఎప్పుడైనా పరానికి హేతువుతుంది. కానీ అలాంటివి లేకుండా కేవలం కోరికలు తీర్చుకోవడానికే మంత్రాలు చేస్తే అది కూడా రాజసమే. మొత్తానికి ఆయన మహిమకి అందరూ ముగ్ధులయ్యేవారు. ఆయన విభూదిస్తే రోగాలు తగ్గేవి, ఇంకా రకరకాల మహిమలు ఉండేవి. అందరూ ఆయన్ని భగవంతుడితో సమానంగా గౌరవించేవారు. మహిమలు చూపించిన వాడిని దేవుణ్ణి చేసేయడం ఇప్పటికీ మనకు కనబడుతూ ఉంటుంది. సాధనలు చేస్తే ఎవరికైనా మహిమలు వస్తాయి. ఆయనకి వచ్చింది. అయితే ఉత్తమ సాధకుడు అది భగవత్ ప్రసాదములని స్వీకరిస్తాడు, 10 మందికి మంచికి ఉపయోగిస్తాడు. అది దుష్ట సాధకుడు ఏం చేస్తాడంటే, ఆ వచ్చిన సిద్ధులన్నీ ఏవో తన గొప్పతనం అనుకుని తానే దేవుడిగా చలామణి అయిపోతూ ఉంటాడు. ఇక్కడ అలాంటి వాడైపోయాడు ఈ భైరవనాథుడు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చేవారు. కానీ తులసీదాస్ మంత్రి ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అలాగే ఆయన చిన్న చూపుని కాదు, ఆ రామచంద్రమూర్తిని నమ్మిన వారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దేబిరించరండి. అందుకే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, అంతే కదా. అందుకే రామచంద్రమూర్తినే నమ్ముకుని ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఎప్పుడు వెళ్ళలేదు. పైగా తులసీదాస్ కీర్తి అప్పటికే చాలా వ్యాపించిపోయింది కాశీక్షేత్రంలో. అందరూ తులసీదాసు అని వెళ్ళేవారు. తులసీదాస్ ఏంటో ఒక హనుమాన్ చాలీసా చెప్పేవాడు, అంతే అవతల వారికి సిద్ధి కలిగిపోయింది. ఇతనికి పోటీ తులసీదాస్ అని అనుకున్నాడు అతను, కానీ తులసీదాస్ ఆయన పోటీ అనుకోలేదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఈ తులసీదాస్కి చాలా అహంకారము అని చెప్పి ఆయన ఏం చేశాడంటే భైరవ మంత్ర ప్రయోగం చేశాడు తులసీదాస్ మీద. వెంటనే తులసీదాస్కి బాహువులు స్తంభించిపోయి మొత్తం చేతులు లేవట్లేదు. పైగా వేడి బొబ్బలు వచ్చేసే శరీరంపై, ఒళ్ళంతా వేడి తాపం. ఆఖరి ఎందువల్ల ఇది వచ్చిందా, కొంతమంది వైద్యులు వచ్చి చికిత్స చేశారు, తొలగలేదు. భుజస్తంభనము, వాక్స్తంభనము ఇత్యాదులు చాలా బాధలు ఏర్పడ్డాయి. అప్పుడు ఆయన చాలా బాధపడుతూ ఆంజనేయ స్వామిని ఉద్దేశించి గానం చేయడం మొదలుపెట్టాడు మానసికంగా. క్రమంగా ఆయనకి అద్భుతమైన పలుకులతో స్వామి గానం వచ్చింది. దాని పేరు హనుమాన్ బాహుక్. ఇప్పటికే భయంకరమైన బాధలు ఏవైనా ఉంటే హనుమాన్ బాహుక్తో తొలగించుకోవచ్చు. అంత గొప్పది హనుమాన్ బాహుక్. 44 దివ్యమైనటువంటి గానములు అందులో ఉంటాయి, చరణములు ఉన్నటువంటిది హనుమాన్ బాహుక్. అందులో మనం ఈ సమయంలో ఒక 2-3 అందంగా చెప్పుకోవాలంటే, బాహుక సుబాహ నీచ లీచర మరీచ మిలి ముహ పీర కేతుజా కురోగ జాత ధాన హై రామనామ జప జాగ కియో చహో సానురాగ్ కాల కైసే దూత భూత కహా మేరే మాన్ హై. ఇది చెప్తున్నది ఏమిటి అంటే, నేను ఎల్లవేళలా రామనామ జపం చేస్తున్నటువంటి వాడును. అందుకు నాకు యమదూతల్లాంటి ఈ భూతములేవి కూడా నన్నేమీ చెయ్యలేవు. అంత ధైర్యంగా చెప్తున్నాడు. పైగా రామ అనేటువంటి వాక్యం పలికేవాడికి హనుమత్ సహాయం ఉంటుంది. అలాంటిది తాటక సంహారి అయినటువంటి రామచంద్రమూర్తి నన్ను ఇంకా ఎందుకు రక్షించడం లేదు అనే ఆర్తి.
ఇప్పటికీ 39 అయిపోయండి. 44లో 39వది మీకు వినిపించింది. పైగా అంటున్నారు ఇక్కడ, బాలపనేసు ధేమను రామ సన్ముఖ భయో రామనామలేత మాంగి ఖాతటు కటాహో పర్యోలోక రీతి మే పునీత ప్రీతి రామరాయ్ మోహబస బైఠో తోరి తరకిత రాక హౌ కోఠే కోఠే ఆచరణ ఆచరత అపనాయో అంజనీ కుమార సోచ్ఛో రామపాని పాక హౌ. ఈ శబ్దములు అర్థం కాకపోయినా వినండి, ఇందులో శక్తి ఉన్నది. అందుకు ఈ శబ్దములు ఇక్కడ ప్రకంపనం కోసం చెప్పుకుంటున్నాం. ఆయన అంటున్నారు ఇక్కడ, నేను చిన్నప్పటి నుంచి కూడా రామచంద్రమూర్తిని ఉచ్చరిస్తూ తినే 2 ముద్దలు కూడా రామస్మరణతోనే తింటున్నాను. ఇదండి గొప్ప విషయం. తినే ఆహారం కూడా రామస్మరణతోనే తినేవాడిని. అదొకటి అలవాటు చేసుకోవాలి. రామశరణ మహారాజు ఒక తెలుగువారు, రామతారక మంత్ర సిద్ధుడు. ఇప్పటికీ ఆయన శిష్య పరంపర ఆంధ్రదేశంలో ఉన్నది. గొప్ప సిద్ధపురుషుడు రామమంత్రంలో. ఆ మహానుభావుడు కేవలం రామనామంతో ఏరుకుంటూ బియ్యాన్ని, ఆ బియ్యం రామనామంతో ఏరుకుంటూ అది వండుకు తినేవాట. రామనామ స్పర్శ లేని బియ్యం ఎప్పుడూ ఆయన తినలేదండి. ఇది తెలుసుకోవాలి. రామనామ స్పర్శతో ఉన్న అన్నమే తిన్నారు ఇక్కడ. అలాంటి మహానుభావుడు. ఆ మాట ఇక్కడ అంటున్నారు, నేను తిన్నవి కూడా రామనామలేతు మంగి ఖాతటు కటాకహో. నేను తినటువంటి 2 ముద్దలు కూడా నేను రామచంద్రమూర్తి నుంచే అర్థించి తెచ్చుకుని భుజించేవాణ్ణి. కానీ క్రమక్రమంగా నాకు ఏదో పొగరొచ్చింది, అహంకారం వచ్చింది. ఈ అహంకారంతో, ఏ అహంకారం, నేను భక్తుడిని అనేది కూడా అహంకారమేనండి. ఎప్పుడు ఏమొస్తాయో తెలియదు. అహంకారం ఏ రూపంలో వస్తుందో తెలియదు. అందుకే ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి సాధకుడైన వాడు. అహంకారం ఏ పాటి తల ఎత్తినా దెబ్బతినేస్తాం. అందుకే అహంకారం తొలగించుకోవాలి అంటే నేను చేస్తున్నాను ఇలాంటివి ఏవొచ్చినా ఆధ్యాత్మిక సాధన కుంటుపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇదే అంటున్నాడు ఇక్కడ, నేను ఎక్కడో పొరపాటు చేశాను, మోహంతో అహంకరించాను, దురాచార పరాణ్ణైపోయాను. అందుకు రామచంద్రమూర్తి నన్ను అనుగ్రహించడం లేదు, ఈ వేదన తొలగట్లేదు. లేకపోతే క్షణంలో తొలగించగలడు ఆ రాముడు, రామదూతైన హనుమంతుడు. అజ్ఞానవశుణ్ణై స్వామిపై ప్రీతి వదిలిపెట్టేనేమో అనుకున్నాడు ఇక్కడ. పైగా ఎంత దురాచారపరుణ్ణైనా నా దురాచారం పోగొట్టి సంస్కరింపజేస్తాడు ఆంజనేయ స్వామి వారు. ఈ వాక్యం కోసం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నాం. అంజని కుమారు సొచ్చో రామపాని పాకహౌ. దురాచార పరాయుణ్ణైన నన్ను సంస్కరిస్తాడు ఆంజనేయ స్వామి వారు. ఎంత ధైర్యం నీకెక్కడంటే, భార్యామోహితుడిని తిరుగుతున్న నాకు రామచంద్రమూర్తిని చూపించే మార్గం ఇచ్చింది ఆయన, నన్ను సంస్కరింపజేసింది ఆయన. ఈ మాట తెలుసుకోవాల్సింది ఏంటంటే, రామానుగ్రహం పొందడానికి అనువైన సంస్కారం ఆంజనేయ స్వామి వారు ఇస్తారు మనకి. ఎలాగైతే ఒక సాధకుడి గురువు సంస్కారం ఇచ్చి భగవంతుడిని పొందేటువంటి ఉపాయం చూపిస్తాడో, అలాగా రామభక్తులకి ఆంజనేయుడి గురువు, సాక్షాత్ శివస్వరూపం, గురుస్వరూపం. కనుక శివాయ గురవే నమః అయినటువంటి ఆంజనేయుడు గురు రూపం, నన్ను సంస్కరిస్తాడు. ఆయన వల్లనే ఈ తులసి గోసాయి భయో భోండే దిన భూలగయే తాకో ఫల పావత నిదాన పరిపాకహో. ఆయన అనుగ్రహం చేతనే ఈ తులసి గోస్వామి అయ్యాడు. ఆయన అనుగ్రహం వల్లనే ఈ సత్ఫలితాలన్నీ నేను పొందగలిగాను. ఇప్పుడు ఆయనే అనుగ్రహించి నా అహంకారాన్ని తొలగించి రాముని యొక్క కృప చూపించాలి అని గానం చేశాడు. పైగా ఈ బొబ్బలతో బాధపడుతున్నాను, నీచయక బీచపతి పాయి భరుహా ఇవో బిహాయి ప్రభు భజన వచన మన కాయికో. ఇలా గానం చేయగానే తులసీదాసు ఆశ్చర్యకరంగా పీడంతా పోయి ఆరోగ్యవంతుడయ్యాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతరులు చేసిన భయంకరమైన పరప్రయోగాల నుంచి కూడా ఆంజనేయ స్వామి సులభంగా తొలగించారు. ఇక్కడ చూడండి. ఎందుకంటే మహామహామహులకు కూడా ఎంత గొప్ప సాధకులైనా ఇతరులు చేసే పరప్రయోగాల నుంచి బయటపడడం మహా కష్టమండి. స్వామి వివేకానందకు కూడా ప్రయోగం చేశారు. ఇక్కడ చేస్తే ఆయన శిష్యుడు ఒక ఆయన ప్రార్థన చేసి తొలగించాట. శంకర భగవత్పాలు వారి మీదే ప్రయోగం చేస్తే భగంధర వ్యాప్తి ఆయన బాధపడ్డారు. అయినప్పటికీ జీవన్ముక్తుడు గనక తొలగించే ప్రయత్నం చేయలేదు ఆయన. ఆయన శిష్యుడైన పద్మపాదాచార్యుల వారు నృసింహోపాసన చేసి పిలిపించి పనిచేశారు. కానీ తులసీదాసు ఆయన హనుమంతుడిని స్తుతించి ఆ పీడ నుంచి బయటపడ్డాడు. ఇక్కడ అదే తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి హనుమంతుడు పరప్రయోగ బాధల నుంచి కూడా ఎలా అనుగ్రహిస్తాడో చూడండి. హనుమంతుడు ఇవ్వలేని అనుగ్రహమా, సర్వము ప్రసాదించేవాడు. అందుకు ఆయన అనుభవం ఇది. హనుమాన్ బాహుక్ ఆ విధంగా రచించాడు. ఇన్ని రచించినటువంటి మహానుభావుడు తన తపశ్శక్తినంతా ధారపోసి మనకిచ్చినటువంటి మంత్రరాశి చాలా చాలా ఉన్నది. అందులో రామచరితమానస ప్రధానమైతే హనుమాన్ చాలీస, ఇప్పుడు చెప్పిన హనుమాన్ బాహుక్, అదేవిధంగా బజరంగ బాన్, సంకటమోచన స్తోత్రం. ఈ సంకటమోచన అయితే చిట్ట చివరికి ప్రతిదానికి చరణంలాగా
ప్రతిదానికి మకుటం, మనకు శతకాల్లో ఎలాగైతే మకుటాలు వస్తాయో అలా ప్రతిదానికి కోన హి జానత్ హై జగ్గ మే కపి సంకట్ మోచన్ నామతిహారో, సంకట్ మోచన్ నామతిహారో. అంటే ఏ హనుమస్వామి, నువ్వు సంకటమోచనుడివి అనే మహిమ ఎవరికి తెలియదయ్యా అన్నాడు. అంటే అందరికీ ప్రసిద్ధి, సంకటాలు నువ్వు పోగొడతావు, నువ్వు ఎవరెవరి సంకటం ఎలా పోగొట్టావో నేను చెప్తానని మొత్తం ఈ దివ్యమైనటువంటి అష్టకం 8 ఉంటాయి. ఇందులో ఆ 8 ఈ సంకటమోచన ఎవరెవరికి ఎలా చేశాడో చూపిస్తాడు. అది మనం హనుమాన్ చాలీసాతో కలిపి చూద్దాం. అంటే మీకు హనుమాన్ చాలీసా నెపంతో ఎన్నెన్ని హనుమాన్ మంత్ర విశేషాలు దగ్గరికి రాబోతున్నాయో ఇంకా మీ ఇష్టం, అవి మనం గ్రహించబోతున్నాం ఇక్కడ. అలాంటి దివ్యమైనటువంటి తపశ్శక్తి సిద్ధి కలిగి ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రత్యక్షంగా అనుభవించినటువంటి మహానుభావుడు తులసీదాస్. అందుకే అనుభూతి పొందిన వారు మాట్లాడితే మంత్రమవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది, అనుభూతి ఉన్నవారి మాట. అందుకే అద్భుతమైన ఎన్ని మాటలైనా గడగడా వల్లించవచ్చు, కానీ అనుభూతి లేనప్పుడు అవి మంత్రములు కావు. అందుకు మనకు తులసీదాస్ ఇచ్చిన ప్రతిదీ మంత్రం. ఆయన రామాయణ రచన కూడా సరిగ్గా 1575 సంవత్సరంలో రామనవమి నాడు మంగళవారం ప్రారంభించి 2 సంవత్సరాల 7 మాసాల 26 రోజుల్లో పూర్తి చేసేట రామచరితమానస్. అన్నటి లెక్కలున్నాయండి, చరిత్ర అందుతున్నాయండి. సరిగ్గా శ్రావణ శుద్ధ సప్తమి నాడు కాశీక్షేత్రంలో ఆయన ముక్తి పొందాడు. ఆయన అంటారు, నేనున్న చోటు ఎంత గొప్పది. ఆయన అంటున్న మాట చూడండి ఎంత అద్భుతంగా అంటున్నారు. హనుమంతుడితో హనుమాన్ బాహుక్లో అంటున్నారు, స్వామి బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా, నాకు తొందరగా బాధని పోగొట్టు అంటూ ఒక మాట అంటారు. ఒకవేళ ఈ బాధతో నేను పోయినా పర్వాలేదంటారు. ఎందుకంటే జీవో జిగ జానకి జీవన కో కహా ఈ జన మరి బేకో వారాణసి బాయిర సురసరికో తులసీకో దుహూహాఠ మోదక హై ఐసే ఠావు జాకే జియే ముయే సూచకరి హైన లరికో. అంటే అర్థం ఏంటంటే జానకీ జీవనుడైన రామచంద్రమూర్తి దాసుణ్ణి అనిపించుకున్నాను, ఇంకేం చాలు. అందరూ ఏమంటారంటే తులసీదాస్ అంటే రామభక్తుడు అంటారు, అంతకంటే ఇంకేం కావాలండి. భక్తుడు కోరుకునే బిరుదేమిటో తెలుసా? రామదాస్, రామభక్తుడు, అది అనుకుంటే చాలు. అంతేగాని మీరు ఎన్ని రకాల పద్మశ్రీలు ఇచ్చినా వాళ్ళకి అక్కర్లే. తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండి వరకు అన్నటువంటి రామదాస్ ఏమన్నాడు? రాముని వారము మాకేమి విచారము అన్నాడు. త్యాగరాజస్వామి ఏమన్నారు? బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ అన్నాడు. ఎటువంటి బంటు రీతి అంటే రామభక్తుడనే ముద్ర బిళ్ళ, అది నాకు కావలసింది. అది ఉంటే చాలు, అది గొప్ప పదవండి. పదవి నీ పదభక్తి కల్గుటే, రామభక్తి కలిగి ఉండడమే గొప్ప పదవి. అందుకు అలాంటి పదవి నాకు లభించింది. ఏమని? కాశీలో అందరూ ఏమంటారు? జానకీ జీవనుడైన రాముణ్ణి జీవనంగా కలిగిన వాడు తులసీదాసు. పైగా నాకు చేతిలో 2 రకాల మిఠాయిలు ఉన్నాయన్నాడు. అంటే 2 రకాల అమృతాలు ఉన్నాయట. అదేమిటి అంటే ఒకటి కాశీక్షేత్రం, రెండవది గంగాజలం. ఇంకేంటి, ఇలాంటి చోట ఉన్నాను. మరి బేకో వారాణసి బాయిర సురసరికో, సురసరిత్తు అంటే దేవనది, గంగ, అది ఇక్కడే ఉన్నది. ఇటు కాశీక్షేత్రం ఉన్నది. ఇలాంటి కాశీక్షేత్రంలో రామభక్తుడిని అనిపించుకుంటూ రామగానం చేసుకుంటూ ఈ శరీరాన్ని నేను ఈ వేదనతో త్యజించినా నాకు పర్వాలేదు, అది రాముడిచ్చిన అనుగ్రహమే. ఎందుకంటే ఇక్కడ మరణించిన వారందరికీ మోక్షమే కదా. పైగా స్వయంగా పరమేశ్వరుడే తారకోపదేశం చేస్తాడు కదా. అలాంటి ఇలా ఈ చోటున జీవించినా మరణించినా చిన్నపిల్లలు కూడా బాధపడక్కర్లేదు అన్నాడు ఇక్కడ మాట. జాకే జియే ముయే శౌచకరి హైనాలరికు. అంటే ఇక్కడ జీవించినా మరణించినా 2 కూడా ఆనందమే. బయట ప్రపంచంలో ఎక్కడైతే మరణిస్తామంటే భయపడాలి, కానీ కాశీలో మరణిస్తామంటే ఆనందించాలట. ఎందుకు? మరివాడు పుట్టాడు. అందుకు ఈ మాట కూడా అన్నాడు ఆయన. జీవించినా మరణించినా కూడా ఆనందమే అన్న తర్వాత హనుమత్ కృప వల్ల జీవించి ఆనందాన్ని అనుభవించాడు. తర్వాత మరణించి ముక్తిని పొందాడు మహానుభావుడు తులసీదాస్. ఇలా మనం తులసీదాస్ చరిత్రను ఒక్కసారి మనం స్మరించుకుని ఇప్పుడు హనుమాన్ చాలీసాలోకి ప్రవేశించాలి కదా. ఇప్పుడు హనుమంతుడిని చెప్పేటప్పుడు అనేక కోణాల్లో ఒక్కొక్కరు చెప్తారు. ఇటీవల కాలంలో రామాయణాన్ని ఆధారం చేసుకుని ప్రపంచానికి అంతటికీ బోధలు చేస్తున్నటువంటి పద్ధతులు కొన్ని వస్తూ ఉన్నాయి. హనుమంతుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే హనుమంతుడిని చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి హీరోలా చూపించాలండి. ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ అలా చూసిన వాళ్ళే అనుకుంటారు. ఇక్కడ రాను రాను ఇక్కడ పెద్దవాళ్ళే చేసినటువంటి పొరపాటు ఉన్నది. మన రామాయణాలకి మన హనుమంతుడికి మన పిల్లల్ని దూరంగా చేసి పెంచాం. అందుకు దుర్బలమైన జాతి తయారవుతోంది. ఇప్పుడు కలి ప్రభావం చాలా తీవ్రంగా ఉన్నది. దుర్బలమైన మానవ జాతి తయారవుతోంది. శారీరకంగా బలాలు ఉండట్లేదు, మానసికంగా దృఢత్వం ఉండట్లేదు. దుర్బలమైన మనస్సులు, దుర్మార్గాలు పెచ్చి పెరిగిపోతున్నాయి.
ఏ దేశంలోనైతే స్త్రీని జగన్మాతగా ఆరాధిస్తారో అలాంటి భారతదేశంలో నిన్న కాక మొన్న ఢిల్లీ నగరంలో ఒక స్త్రీమూర్తికి అంత బాధ కలిగితే భారతదేశం అంతా కన్నీరు కార్చిందే. ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? హనుమంతుడిని ఆదర్శంగా మర్చిపోవడం వల్ల వచ్చింది. ఇక్కడ తెలుసుకోండి. అందుకు భారత్ జాతి తిరిగి పూర్వవైభవాన్ని పొందాలి అంటే ఆంజనేయ స్వామి వారిని ఆదర్శంగా తీసుకుని ఆరాధన చేయాలి అని స్వామి వివేకానంద చెప్పిన మాటని ఇక్కడ ఆదిగా నేను స్మరిస్తున్నాను. ఇక్కడ పైగా అదే సమయంలో స్వామి వివేకానంద యొక్క 150వ జయంతి సంవత్సరం. నిద్రిస్తున్న భారత జాతి అంతా తెలుసుకోండి, మన నిద్ర ఇంకో వదలలేదు. స్వామి వివేకానంద అంటే ఏమిటో తెలుసుకోండి. జాగృతి చెందాలి, జడత్వం వదలాలి, చైతన్యం ఉత్సాహంతో నిండి ఉండాలి భారత జాతి. ప్రపంచం మొత్తం మీద దుర్బల జాతి అయిపోయింది భారత జాతి తెలుసా. శారీరకంగా దృఢత్వం లేదు, మానసికంగా పటుత్వం లేదు, ఎందులోని ఎదుగుదల లేదు. ఒకరితో ఒకరు కొట్టుకుంటూ యాతన పడుతూ వాడిని వీడి తిట్టా, వీడిని వాడి తిట్టా, విడిపోవడాలు, వేదన పడ్డాలు, ఇవే కుటుంబాల్లో అదే, సమాజంలో అదే, దేశంలో అదే. ఇంత బలహీన పడిపోయింది భారత జాతి. మళ్ళీ తిరిగి పునర్వైభవం పొందాలి అంటే మొత్తం ప్రపంచమంతా పర్యటించి వచ్చినటువంటి స్వామి వివేకానంద చెప్పిన మాట అంటే ఒక్క హనుమంతుడు ఒక్కడి చాలు మనకు. ఆయన్ని ముందు నిలబెట్టుకోండి, ఆయన్ని పరిశీలించండి. హనుమదుపాసన అనగానే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం అని కాదు. హనుమంతుడు ఏమిటో అధ్యయనం చేయండి, హనుమంతుడిని అర్థం చేసుకోండి అని భావన చేయండి. నిరంతరం ఆయన భావించడం వల్ల, ఆయన అధ్యయనం చేయడం వల్ల మన వ్యక్తిత్వం హనుమంతుడిలా తయారవుతుంది. అలాంటి హనుమంతుడు లాంటి వ్యక్తిత్వం వస్తే బలమైన శరీరం, గొప్ప బుద్ధి, త్యాగం, భక్తి, జ్ఞానం అన్నీ కలబోసిన అద్భుతమైన మూర్తి ఆంజనేయ స్వామి వారు. దృఢమైన బలానికి ఆంజనేయుడే దేవుడు, జ్ఞానానికి ఆంజనేయుడే దేవుడు, భక్తికి ఆంజనేయుడి దేవుడు, త్యాగానికి ఆంజనేయుడి దేవుడు, యోగానికి ఆంజనేయుడి దేవుడు. చిరంజీవి ఆంజనేయ స్వామి. మీ పిల్లలు చిరంజీవులై ఉండాలన్నా, మీ పిల్లలు దృఢంగా బలంగా ఉండాలన్నా, మన బ్రతుకులు ఉత్సాహపూరితంగా ఉండాలన్నా, ఆనందమయంగా ఉండాలన్నా, రామచంద్రమూర్తి అనుగ్రహం పొందేలా తీర్చిదిద్దబడాలన్నా హనుమంతుడు మనల్ని ఆవేశించాలి, మన హృదయాల్లో ప్రవేశించాలి, మనలో ధ్వనించాలి, మన భారతదేశాన్ని జాగృతి కలిగించాలి. అందుకే భారతదేశానికి, భారతవాసులకి ఆంజనేయ స్వామి వారే దిక్కు అని చెప్తూ ఆంజనేయ స్వామి వారి దివ్య చరణాలని ఆశ్రయిస్తూ సర్వం శ్రీ హనుమత్ చరణారవిందార్పణమస్తు. ఇంతే. హనుమాన్ చాలీసా రేపు ప్రారంభించుకుంటాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన్న ముకుర సుధారి బరనౌ రఘుబర్ బిమల జస్ జోదాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యాదేహు మొహి హరహ కలేశ బిఖార్. దీన్ని దోహా అని అంటారు. మొత్తం హనుమాన్ చాలీసలో ఇప్పుడు నేను చదివిన 2 దోహాలు. చిట్ట చివరికి పవన తనయ సంకట హరణ 3వ దోహ. మిగిలిన వాటిలో 40 చౌపాయిలు, 40. వీటిని 40 ఉన్నాయి కనుక చాలీసా అని పేరు వచ్చింది. ఇది ఇక్కడ ఏ ఒక్క అక్షరం మనం సరిగ్గా వినలేకపోయినా మనం ఒక అదృష్టాన్ని చేజార్చుకున్నట్టే. ఇది నేను చెప్తున్న మాట మీద ఉన్నటువంటి మా అహంతో చెప్పట్లేదు. హనుమాన్ చాలీసాలో ఉన్న అక్షరం యొక్క విలువ తెలిసినటువంటి వాడిగా ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ అలాంటి అదృష్టం, అద్భుతమైన అవకాశం మనకు లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ రేపటి రోజున సరిగ్గా 6:30 మనం ఇక్కడ సమావేశమవుదాం. భీమవరం వాసుల ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎంత తెలుసో అలసత్వము అంత తెలుసు నాకు. ఇక్కడ 2 తెలుసు. ఆ కారణం చేత రేపటి రోజున మాత్రం మన శ్రద్ధని కనబరుస్తూ అందరం కలిసి ఆంజనేయ స్వామి ఉపాసన చేసుకుందాం, హనుమాన్ చాలీసాను స్వీకరిద్దాం. హనుమంతుడు హృదయంలో ఉంటే గాని ఆయన గురించి కానీ రామచంద్రమూర్తి గురించి కానీ పలకలం. అందుకు ఆ హనుమస్మరణ చేసుకుంటూ హనుమంతుడిని ఆవేశింపజేసుకుని పలుకుతున్న ఈ వాక్కులన్నీ సీతారామాంజనేయుని యొక్క చరణారవిందాలకు సమర్పణ చేసుకుంటూ స్వస్తి. హనుమంతుడిని ధ్యానించవలసిన పద్ధతి స్వామి హృదయంలో సీతారాముల్ని ధ్యానం చేసుకుంటూ స్వామిని ధ్యానించండి. అది అద్భుతమైన పద్ధతి అది. అందుకే సీతారామాంజనేయ అనే మాటతో మనం చెప్పుకుంటూ సర్వం శ్రీ హనుమచ్చరణారవిందార్పణమస్తు. సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి, శ్రీ రామచంద్ర పరబ్రహ్మకి. జడత్వం వదిలేలాగా, అయోధ్యకు వినబడేలాగా, మాకు ఉత్సాహం ఉందని రుజువయ్యేలాగా జయ జయధ్వానాలు చేద్దాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ,
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. ఈరోజు మనకిక్కడ ఒక ఉపదేశం జరిగిందని అనుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన హనుమాన్ జయ మంత్రం కూడా మంత్రశాస్త్రంలో ఉన్నదే మీకు చెప్పాను. అది శ్రీరామ జయరామ నుంచి తీసినదేం కాదు, ఇది ఉంది. దీనితో హనుమాన్ స్మరణ చేసినా ప్రదక్షిణ చేసినా గొప్పది అని మనకి శాస్త్రం చెప్తున్నది. అందుకు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్ర వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం పవనతనయ సంకటహరన్ మంగళమూరతిరూప్ రామలఖన సీతా సహిత హృదయ బసగసుర భూప్. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం.